నెలకొల్పి కుండలిని ప్రబోధము కావింతురు. ఆ అనుభూతిలో శ్రీ గురుదేవులు సమతలములో అందరూ శిష్యుల యందు సమముగా వర్తింతురు, హారిజంటల్గా వర్తించుచుందురు. శిష్యులు వక్తలుగా, విడిగా, నిటారుగా, వెర్టికల్గా ఎదిగెదరు. అప్పుడు మాస్టర్ గారి దివ్య సంకల్పంలో ఈ కార్యక్రమమును నిర్వహించుచున్నది అని అందరూ గ్రహింపజాలరు. కొందరు తమ సాధన వలన తాముగా ఉన్నత స్థితిని అందుకొనుచున్నామని తలంతురు. మీట్ సెంటర్స్. ది నెక్స్ట్ స్టేజ్ ఈజ్ that the mental centers of the disciples are made to coincide with the hidden centers of experience in the master. When a point is traced upon another point, there is only one point existing. Thus, any number of points coinciding with the original point form only one point. The point is mathematically a zero in the language of Pythagoras. Any number multiplied by zero is zero. A point of mental consciousness of any disciple touched by the grace of experience of the master results in experience. It is the one experience, I am, which accepts no second presence, always singular in number. Any number is only a repetition of number one. This consciousness is poetically called a jealous god of Hercus consciousness. Hercus in the old treatment, I am the Lord God, I am jealous. God, says the Lord to Moses. In this sentence, the I is the representation of the first manifestation of God as consciousness. The Kundalini Kabbalists represented in it as a number one. Solomon and other ritualists described as the main pillar of the temple. The book of Exodus describes it as the column of fire that walks before the race of mankind after being released from the bondage of Egypt. When centers meet, there is only master working in all the disciples, whether the disciples are individuals, planets, or solar system. Oil 3 general prayer. Oil 3 general prayer presentation Sri E.K. Visakhapatnam. Meet centers. ఒక చుక్కపై విన్న ఎన్నిసార్లు చుక్క పెట్టిననో ఒక చుక్కగానే ఉండినట్టులు శ్రీ మాస్టర్ గారి సంకల్పము ఒకటియే. ఎందరెందరూ శిష్యులలోనో
తన ముద్ర వేయును. ఆ జ్ఞానముద్రలన్నీ వేరుగాదు, అది అంతయు ఆ పరమ గురువుల గుర్తే, ముద్రయే, చిహ్నమే, పాయింటే. ఆ పాయింట్ అనగా సున్నా అని పైథాగరసు గారు వచించారు. సున్నాను ఎన్నిసార్లు సున్నతో హెచ్చించినా సున్న వచ్చును కదా. ఆ గురువుల కృప వలన శిష్యులందరిలోనూ వికసించు జ్ఞానజ్యోతి ఒక్కటియే, అనుభూతియు ఒక్కటియే. గ్రహించు శిష్యులు వారి మనోమార్గములు వేరుగా ఉండవచ్చును, వేరు కావచ్చును, కానీ యోగ ఫలితము ఒక్కటియే. నేనున్నాను అన్నట్టి ఏకమేవ ద్వితీయం అన్నట్టి భావము ఒకటియే. అది ఏకవచనార్థము, బహువచనము కాదు, ద్వితీయ వచనము కాదు. భగవంతుడు అసామాన్యుడు, తన తోడి సమానులు ఎవరూ సహించనివాడు. భగవంతుడు అసూయాపరుడు అని కవితా చమత్కారముగా వర్ణించుటైనూ కలదు. పాత నిబంధనలో హీబ్రూల దేవుడు అసూయాపరుడు అని వర్ణించిరి. యేసుప్రభువు మోషేతో ఇట్లనెను, నేను ప్రభువగు దేవుడను, అసూయగల దేవుడను. అనగా నేను అన్నట్టి అహంకారము ఆ భగవంతుని మొదటి రూపం, మొదటి జ్ఞానము అనే అర్థం. కబాలిస్టులది ఒక్కటి అనిరి. సొలొమన్ వంటి తాంత్రికులు భగవంతుడు దేవాలయం యొక్క మూలస్తంభము అనిరి. ఎక్సోడస్ అను గ్రంథమున భగవంతుడు అనగా ఐదిటి యొక్క వరుస, శ్రేణి లేక కాలం, ఈ ఐదుగురు బారుగట్టి మానవజాతి ముందుకు వచ్చిరనిది. ఆ వచ్చుట అన్నది ఈజిప్ట్ నిర్బంధము నుండి విడిపింపబడిన తరువాత ఆ ఐదుగురు బారుగట్టి వచ్చిరి అని. కేంద్రములు లేక బిందువులు కలిసినప్పుడు, అన్నయూ కలిసినప్పుడు పనిచేయనిది ఒక బిందువు మాత్రమే. ఆ బిందువే మాస్టర్. గురువు తక్కిన సాధకులందరూ శిష్యులే. ఆ శిష్యులు మానవులు కావచ్చును, గ్రహములు కావచ్చును, సూర్యమండల వ్యవస్థగా కావచ్చును. అందరూ శిష్యుల యందు వర్తించు గురువు ఒక్కడే, జ్ఞానము ఒక్కటే, తేజం ఒక్కటే, గురువే పరబ్రహ్మము. కార్తీక బహుళ పాడ్యమి మంగళవారము 21/11/1972 మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి చేయుట జరిగినది. శ్రీ కొత్త రామకోటయ్య 21/11/1972. ఇరవై 7/11/1972 తేదీ సాయంకాలం ప్రార్థనలో అబ్జర్వ్ అండ్ అబ్జార్బ్ అన్న వాక్యములను గురించి కొన్ని భావములు. భూమి తిరుగుట, సూర్య తేజస్సు అనే అయస్కాంతము, భూమి అయస్కాంతం మండలము భ్రమించుట వలన ప్రాణశక్తి విద్యుత్తు ఆవిర్భవించుట, ఆ విద్యుత్తును ఉత్పత్తి చేయనట్టి అయస్కాంత వలయము, ఇండక్షన్ కాయిల్ ద్వారా ప్రాణశక్తి, ప్లెంటీ ఆఫ్ పూర్ణ ప్రాణము భూమికి లభించుట, అందుండి చిన్న చిన్న కిరణములుగా ప్రాణములకు